మరిగే నీటిలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగా పొంగుతాయి. మరిగే నీటిలో రవ్వతో రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి 1 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం నీళ్ళు, కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ నీళ్లు బాగా మరగాలి. ఇలా ఉప్పు అంతా కూడా కలిసిపోయేలాగా కలిపేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రవ్వనైతే వేసుకోవాలి. ఇలా 1 కప్పు రవ్వను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం రవ్వ దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం, బౌల్లోకి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకి ఈ పిండి బాగా మెత్తబడిపోతుంది. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మనం పిండి చపాతీ పిండి ఉన్నట్టు ఉంటుంది. కరెక్ట్ 1 కప్పుకి 1 కప్పు వాటర్కి 1 కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకండి. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ. ఇలా సూజీ రవ్వతో పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకున్నాము. ఇంకా చూసారు కదా, మనకి చపాతీ పిండి అయినట్టు అయింది. ఇలా బాగా కలిపేసుకుంటే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనకి పూరి సైజ్ అంత పిండి ముద్దనైతే తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఎటువంటి పిండి అయితే అవసరం లేదు, ఓన్లీ రవ్వతోనే ఈ పూరీలు. ఇలా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా ఈ విధంగా మనకి ఇంక ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇలా ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఒకసారి ఈ విధంగా చేత్తో ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పూరి చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ అనేటివి రావన్నమాట. మనం ఓన్లీ రవ్వ వేసుకున్నాం కదా, కొంచెం క్రాక్స్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని మీరు కావాలంటే నూనె అయినా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా చపాతీ కర్రతో మనం పూరీని అయితే ఒత్తుకోవడమే. చూసాడు కదా, మనకి ఇట్లా క్రాక్స్ అనేటివి కొంచెం ఎక్కువ రావన్నమాట. ఆ విధంగా కలుపుకుంటే ఇలా మనం ఎలాంటి పిండి అయితే వాడలేదు. ఇలా ఈ విధంగా రుద్దుకోవడమే. ఇంకా చూసారు కదా, ఈ విధంగా మరీ అంత మందం ఉండకూడదు, మరి అంత పలచాగా ఒత్తుకోకూడదు. ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి. అలాగే ఇంకొక పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో ఒత్తేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. మనం అలాగే చేసుకుంటే క్రాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇలా కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని
ఇంకా రుద్దేసుకోవడమే. మీరు పిండి ప్లేస్లో నూనె అయినా అప్లై చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవడమే. చూడండి, ఇలాగే మనకి ఇంక ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఇలా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి కొంచెము. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత పూరీని అయితే తీసేసుకోవడమే. ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకొని అలాగే ఇంకో పూరి కూడా వేసేసుకోవాలి. మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఇంకా మనం పూరీలు అయితే చేసుకునే ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఇలాగే మనకి ఇంక ఎన్నైతే పూరీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా నూనె అంతా పోయే వరకు పెట్టేసుకొని పూరీలు తీసేసుకోవడమే. రవ్వతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అయితే చేసేసుకున్నాను. మీకు నచ్చింది ఏదైనా కర్రీతో కానీ లేదా కుర్మాతో కానీ తినొచ్చు. ఈ పూరీలు వచ్చేసి చూసారు కదా, మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా మనకి ఇంకా నచ్చిన కర్రీస్తో కానీ ఏదంతోనైనా కానీ తినచ్చు. ఇలా రవ్వతో పూరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కొంచెం మందంగా చేసుకుంటే మెత్తగా ఉంటాయన్నమాట. ఇలా పతలా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే రవ్వతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.